నవచేతన యాప్ సంజీవిని ద్వారా చిన్నారుల శారీరక మానసిక అభివృద్ధి స్థితిని ఏఐ సాంకేతికత సహాయంతో గుర్తించే విధానాలపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం జరుగుతోందని సిడిపిఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని ఐనముక్కల గ్రామ బాలికల గురుకుల పాఠశాలలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 0 నుండి 6 సంవత్సరాల పిల్లల బాల్య వికాస స్క్రీనింగ్ పై కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల శారీరక మానసిక అభివృద్ధి స్థితిని ఏఐ సాంకేతికత సహాయంతో గుర్తించే విధానాలపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. చిన్నారుల అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు పిల్లల ఆరోగ్య అభివృద్ధి పరిస్థితులను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని, రేపు మరో బ్యాచ్ కు శిక్షణ అందించనున్నట్లు సిడిపిఓ విజయలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, చింతల పిహెచ్సి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ దివ్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే సార్, నా పేరు విజయలక్ష్మి సార్. నేను దోర్నాల ప్రాజెక్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపి సార్. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి, మండలం పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లకి ఈ ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది సార్. ఈరోజు ఫస్ట్ డే సార్. మళ్ళీ రేపు కూడా నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఈరోజు ఒక బ్యాచ్ ఉంటుంది సార్. ఈరోజు మొత్తం ఏంటంటే ఈ ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ స్క్రీనింగ్ గురించి మొత్తము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నవచేతన యాప్లో వీళ్ళు బిడ్డ యొక్క క్వశ్చన్, అదే బిడ్డ అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు సార్. దీన్ని బట్టి బిడ్డ యొక్క స్థాయిని మనకి అండ్ నెక్స్ట్ సంజీవిని యాప్ అనేది మనకి నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ యాప్ ఉంది, అందులో ఆ వివరాలు ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ ట్రైనింగ్ స్క్రీనింగ్ అనేది సార్ 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో ఏదైనా పెరుగుదలలో అభివృద్ధిలో ఏదైనా లోపాలు ఉంటే వీటిని ముందుగానే గుర్తించడం సార్. గుర్తించి నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళ యాప్కి పంపించడం సార్. ఇది ఎట్లా జరుగుతుందంటే అంగన్వాడీ వర్కర్ల డిపార్ట్మెంట్ మొబైల్లో నవచేతన యాప్ అనేది జూన్ 10వ తారీఖు తర్వాత వస్తుంది సార్. ఈ నవచేతన యాప్లో అంగన్వాడీ పరిధిలో ఉండే 0 నుంచి 6 సంవత్సరాల మొత్తం పిల్లల యొక్క వివరాలు అందులో ఉంటాయి. అందులో ఏంటంటే మొత్తం ఈ 0 నుంచి 6 సంవత్సరాల్లో ఏంటంటే 9 బ్యాండ్స్గా, అంటే 9 దశలు విభజించారు పిల్లల్ని. అంటే 0 నుంచి 3 నెలలు, 3 నుంచి 6 నెలలు, తర్వాత 6 నెలల నుంచి 9 నెలలు, నెక్స్ట్ 9 నెలల నుంచి 12 నెలలు, తర్వాత 12 నెలల నుంచి 24 నెలలు, 24 నెలల నుంచి 36 నెలలు, 36 నెలల నుంచి 48 నెలలు, 48 నుంచి 60 నెలలు సార్. 60 తర్వాత 60 నెలల నుంచి నెక్స్ట్ 72 నెలల వరకు ఏంటంటే 9 బ్యాండ్స్గా విభజించారు సార్. ఈ 9 బ్యాండ్స్లో ఏంటంటే పిల్లలు ఏ ఏజ్ గ్రూప్లో ఉంటారో ఆ ఏజ్ గ్రూప్ని తీసుకొని అక్కడ పిల్లలకు సంబంధించిన 5 రకాల అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఈ 5 రకాల అభివృద్ధికి సంబంధించిన క్వశ్చన్స్కి వాళ్ళు అంగన్వాడీ కార్యకర్త కళ్ళిని అడిగి, తర్వాత అంగన్వాడీ కార్యకర్త స్వయంగా పరిశీలించి నెక్స్ట్ బిడ్డకి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ టాస్క్ని బిడ్డ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు అనేది దీన్ని అంతా బేస్ చేసుకొని అక్కడ డిస్ప్లే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈ యాప్లో, నవచేతన యాప్లో ప్రతి బిడ్డకి అంగన్వాడీ వర్కర్ కంపల్సరీగా 20 మినిట్స్ టైం కేటాయించి ఆ బిడ్డకి సంబంధించిన వీడియో కంప్లీట్గా మొత్తం చూసేసి అక్కడ తను ఉండే క్వశ్చన్స్కి, అవును కాదు క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది సార్. తర్వాత నెక్స్ట్ ఈ బిడ్డకి సంబంధించిన మొత్తం డేటా ఇదంతా ఏం చేస్తారంటే లాస్ట్లో సబ్మిట్ చేసి తర్వాత వాళ్ళు మొత్తము సింక్ చేస్తారు సార్. ఈ విధంగా ఏంటంటే బిడ్డల్లో, అంటే మన పిల్లల్లో అంగన్వాడీ పరిధిలో మొత్తం ఉన్న పిల్లలు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో ఉన్న మొత్తం ఏంటంటే అభివృద్ధికి సంబంధించిన దాన్ని మొత్తం ఏంటంటే స్క్రీనింగ్ చేస్తారు సార్.